హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వకుండా అడ్డుకుంటానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే మొక్క మళ్ళా వస్తే అది వృక్షమై తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ వ్యాపిస్తుందో మళ్ళా ఆ వ్యాప్తిలో ఆ వృక్షము అంత పెద్దగా పెరిగితే నేను ఎక్కడ పోతున్నావు అనే భయంతో కేసీఆర్ మళ్ళా రాకుండా మొక్కలాగున్నప్పుడే తుంచేయాలనేటువంటి భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. అంటే ఇగనో మాపో రేపో జనవరిలో పాదయాత్ర షురూ చేస్తా, జనవరిలో బయటకు వస్తా, ఇక పులి బయటకు వస్తా అని చెప్తా ఉన్నారు కదా. దాని విషయంలో ఎప్పుడైతే లోపట ఉన్నాడో అక్కడనే దుంచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అయితే మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడే దుంచేస్తాడట. ఇక వృక్షాన్ని మళ్ళీ తయారు చేయనీయడట, వృక్షంలా కానియడంట. ఇగో చూడు, ఇదిగో కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ ఇక అపహాస్యం చేశారు. ఇక ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారట. ఆయనకు గులాంగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండేటువంటి అర్హత లేదంట. అంటే రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ను సుంచేస్తాడట, ఇటు మోదీని ఉంచేస్తాడట, కిషన్ రెడ్డిని ఉంచేస్తాడట. అంటే రాష్ట్రంలో ఇక ఏ పెద్ద నాయకుడు బీజేపీ నుండి నాయకులు ఉండొద్దు, బీఆర్ఎస్ నుండి నాయకులు ఉండొద్దు, ఏమన్నుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉండాలన్నట. వాళ్ళిద్దరు భయం పట్టుకున్నది. ఇప్పుడు ఇద్దరిని కలిపి తాట ఇటు కేసీఆర్ని అంటుండు, అటు కిషన్ రెడ్డిని అంటుండు, అటు మోదీని అంటుండు. అంటే రేవంత్ రెడ్డికి మళ్ళీ ఏడ వృక్షంలాగా పెరిగిపోతాడో కేసీఆర్, మరి నన్ను ఏడ తొక్కి పడేస్తాడో అనేటువంటి భయం పట్టుకున్నది. ఇక భయం అయితే ఇప్పుడైతే ఉన్నది ప్రస్తుతానికి. ఈయనకు పాలన మీద సోయి తక్కువ ఉన్నది, కేసీఆర్ మీద అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఏనంగా వస్తాడో ఎప్పుడు వస్తాడో అనేటువంటి భయం అయితే పట్టుకున్నది. ఇక మొత్తానికి నిన్న వరంగల్లో పెట్టింది కదా మన ఇది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిన్న వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశం అన్నట్టున్నది. ఇక వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను. అబ్బా, అభివృద్ధి చేసేదాకా ఇక నిద్రపోడంట వరంగల్ను. మరి అక్కడ ఏం యుద్ధం పెట్టిస్తాడో. ఇప్పుడు లగచర్లలోనే లడాయి లేపిండు, ఇక మరి వరంగల్లో మరి ఇక్కడేం యుద్ధం స్టార్ట్ అవుతుందో, ఇక్కడ కూడా మరి ఎట్లాంటి పరిస్థితి నెలకొంటుందో చూడాలి. ఇక ఆ విమానాశ్రయానికి ఏర్పాట్లు, ఇంకా అది అండర్ డ్రైనేజీకి సంబంధించిన పనులు ఇవన్నీ ప్రారంభం చేయబోతుండట వరంగల్లో. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇక 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇది మేము అడగకపోయినా నువ్వు గెలిచినప్పటి నుండి చెప్తున్న మాటనే. రైతులు చూస్తూనే ఉన్నారు, నువ్వు చేస్తూనే ఉన్నావు, వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. చెప్పుడు వరకే తప్ప పని అయిందైతే లేదా ఇంతవరకు. గెలిచినప్పటి నుండి ఇదే మాట. నేను రోజు అవుతూనే ఉన్న వార్తలు, రుణమాఫీ చేస్తాం. ఈయన చెప్తాడు, అటు ఇంకా కింద ఉన్న మంత్రులు చెప్తారు, అందరు చెప్పుడే. కానీ అయిపోయింది ఇలా రుణమాఫీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిపోయింది, రాష్ట్ర రైతాంగం అంతా సంతోషంగా ఉన్నదని ఇంతవరకు ఒక్కసారన్నారా ఆ వార్త వస్తుందా? మరి నేను చదవనా నాకు తెలియదు. మొత్తానికి అయ్యో ఇట్లా ఉన్నది పరిస్థితి. రుణమాఫీ చేస్తాం అనుడే తప్ప చేసినాం అనేది అయితే లేదు. ఎవడడుతుడు రుణమాఫీ గురించి? మర్చిపోయారు రైతులు, ఎప్పుడో మర్చిపోయారు. అది కాదు పోదురా నాయన, మన పనేదో మనం చేసుకుందాం, మన విషయం మనం చేసుకుందాం అనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఇక ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదేంది ఇది? తీన్మార్ మళ్ళా నచ్చిండి. ఇక్కడది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ర్యాంపు పైన నడుస్తూ కరాచలనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలకు కరాచలనం చేస్తుండట. ఆయన పట్కపోంటి బట్టి విక్రమార్క ఉన్నాడు, వచ్చిండు. ఇవాళ అస్సడో రావడం అనుకున్నాం. అట్లాగే తీన్మార్ మళ్ళా నచ్చిండు. ఇక పొంగులేటి, అట్లాగే కావ్య, ఇక మరోపక్క సీతక్క, వీళ్ళందరూ మొత్తం మీద నిన్న ఇందిరా సమావేశం ఏదైతే ఇందిరా మహిళా శక్తి దినోత్సవ సభలో మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇక మల్లన్న మాత్రం దిగిండు, తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న అడుగు ఎప్పుడు ఎట్టేస్తాడో తెలియదు. రేవంత్ రెడ్డి జుట్టు బట్టి ఊపేదాకా తెలియదు. మళ్ళా కేసీఆర్ను ఊపిండి చూడు ఇగో
నీ పని మా అయితత్తి బిడ్డ అన్నట్టు పక్కపొండి నిలబడ్డాడు. ఏదో ఒకరోజు మళ్ళా రేవంత్ రెడ్డికి అపోజిట్ అవుతాడు చూడుర్రు. ఇక మళ్ళన్న ఇప్పుడు ఇటున్నాడు, రేపు అటు తిరుగుతాడు. ఇక ఇటు వచ్చిందని సంబరపడద్దు, అటు పోయిందని బాధపడద్దు అట్లా. ఇక అణుయుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రం పైన పుతిన్ సంతకం పెట్టిందండి. పుతిన్ సంతకం. ఇక రష్యాపైకి ఇక దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నటువంటి బైడెన్ నిర్ణయం. మొత్తానికి అణుయుద్ధ ముప్పు ఉండబోతుందంటూ వార్తనైతే మనం చూస్తున్నాం. ఇకపోతే ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి, ఔషధాలు చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి అని చెప్తున్నారు. ఇకపోతే ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందా? రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్నటువంటి యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇక తమ దేశంపైకి దీర్ఘశ్రేణి అయినటువంటి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు ఇక వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర ప్రయోగాన్ని తెరపైకి తెచ్చారు. అణుయుద్ధ ముప్పు ఉందంట. మరి ఎక్కడెక్కడ ఉందో అణుయుద్ధ ముప్పు ప్రపంచంలో, ఏ దేశం వైపు ఈ ముప్పు సంభవించబోతుందో. ఇక అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం అంట. మొత్తానికి భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు, భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు అంటూ సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు, హైకోర్టు ధర్మాసనం తీర్పు. మొత్తానికి కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటూ మనం చూస్తూ ఉంటాం కదా. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దట ఆ ఉద్యోగులకు సంబంధించి. అయితే ఇప్పటికి తీసుకొచ్చినటువంటి జీవో చెల్లదని చెప్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు అంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పేసిందంట. మొత్తానికి మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు రెగ్యులరైజ్ పర్మనెంట్ అనేది తీసి పడేసినట్టే, ఇక క్రమబద్ధీకరణ తీసేసినట్టే. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చినటువంటి సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెల్లడించింది. అయితే జీవో 38 కింద ఇప్పటికీ క్రమబద్ధీకరణ పూర్తయినటువంటి ఉద్యోగులను కొనసాగించాలని, వారిని తొలగించరాదని కూడా తీర్పులో పేర్కొంది. అయితే 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ ఎవరినైతే చేసిరో ఇక వాళ్ళని తీసేయకుండా అట్లనే కొనసాగించాలి. కానీ ఇప్పటి నుండి మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడానికి అసలు అనుకూలత లేదని చెప్తున్నటువంటి హైకోర్టు. ఇక భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని కూడా స్పష్టం చేసింది. ఒప్పంద ప్రతిపాదికన కొనసాగుతున్నటువంటి జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసును కూడా క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10Aను కూడా సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించినటువంటి అంశం. మొత్తానికి ఇకపోతే రేపటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధోమథనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కన నందకుమార్ కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్ శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు లోక్ మంథన్ 2024 నిర్వహిస్తున్నట్లు కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గుహాటీలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు కూడా తెలిపినటువంటి అంశం. కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ శిల్పారాం వేదికగా కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారట. ఈ నెల 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మొత్తానికి మేధోమథనం ప్రారంభం చేయబోతున్నారట. ఇక అధిక ఉప్పు పెనుముప్పు, అధికంగా ఉప్పు వాడితే పెనుముప్ప, అధిక ఉప్పు పెనుముప్పు. ఇక ప్యాక్డ్ ఫుడ్లో
ఉప్పు నియంత్రణ అత్యవసరం. ఇక WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని కూడా సూచన. మొత్తానికి అధిక ఉప్పు వాడడం వల్ల పెనుముప్పు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయట. ఉప్పు జర తక్కువ తినూరిగా. ఇకపోతే బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ మొత్తానికి స్టార్మర్తో నరేంద్ర మోదీ, ఇక విజయ్ మాల్యా అట్లాగే నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ. పలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ. స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్ళీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం కూడా తీసుకుంటున్నారట. మొత్తానికి విజయ్ మాల్యాను నీరవ్ మోదీలను కూడా అప్పగించండి అంటూ కడియకు. ఇక పలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ అయిపోయినారు. ఇకపోతే పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ. మొత్తానికి పోలింగు జరగడానికంటే ముందు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి రగడ జరిగిందట. భాజపా నేత 5 కోట్లు పంచారన్న BVA. ఇక పాల్గఢ్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు. ఇవాళ మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయట. ఓటుకు నోటుకు సంబంధించినటువంటి రగడ జరిగిపోయిందట ఎన్నికలకు ముందు. ఇకపోతే లాకర్ కోసేసి 15 కోట్ల బంగారం చోరీ చేసిరట. ఇది మరి ఇంత భయంకరమైనటువంటి దుండగులు ఎక్కడ పుట్టుకొచ్చిరు, మరి వీళ్ళు ఎట్లా తయారయ్యారు, ఏ రకంగా లాకర్ కోసిరు. రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన. ఇక కిటికీ ధ్వంసం చేసి లోనికి వెళ్ళిన దుండగులు కిటికీని వలగొట్టిరట, లోపలికి పోయినరట. 497 మంది ఖాతాదారుల ఆభరణాలు అపహరణ. అయ్యవ్వా, 15 కోట్ల బంగారం చోరీ చేయడంతో పాటు 497 మంది ఖాతాదారుల ఆభరణాలు కూడా ఎత్తుకపోయినరంట. బంగారం చోరీ 497 మంది ఖాతాదారుల ఆభరణాల అపహరణ అంటే 15 కోట్ల బంగారం చోరీ జరిగిపోయింది. ఈ ఆభరణాలంతా లోన్లు తెచ్చుకుంటారు కదా బ్యాంకులలో పెట్టుకొని, తాకట్టు పెట్టుకొని, ఆ బంగారం మూటలు ఆయన్ని ఎత్తుకబీకిరిగా కిటికీలు వలగొట్టుకొని దుంకిరట మహామేధావులు. ఇకపోతే జొన్న చేను ఖాతాకొచ్చింది. రంగుల రిబ్బన్లు ఇక సిగిన చుట్టింది. మొత్తానికి సిగిన చుట్టింది. ఇక మొక్కలన్నీ రంగురంగుల రిబ్బన్లు కట్టుకొని పూలు కొప్పున ముడుచుకున్నట్టు ఉంది కదూ చిత్రం. కానీ ఇది పూలు కాదు, రంగురంగుల మొక్క కాదు. మొక్కజొన్నకు పిట్టల బారి నుండి కాపాడడానికి ఈ ప్రయోగం చేసినట్టున్నారు. వాస్తవంగా ఇది జొన్న చేను. వ్యవసాయ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఇక కంకుల చుట్టూ వేర్వేరు రంగుల కవర్లు కట్టడంతో ఇలా కనిపిస్తోంది. ఇక కంకి పొట్ట దశలో ఉన్నప్పుడు పక్షులు కీటకాల ద్వారా ఒక మొక్కలోని పుప్పొడి మరో మొక్కలోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛతలో లోపాలు ఏర్పడతాయని కూడా అలా జరగకుండా కవర్లు కాపాడతాయని శాస్త్రవేత్త డాక్టర్ ఏ నగేష్ తెలిపినటువంటి అంశం. ఈ పిట్టలు ఒక మొక్క మీద, ఒక పువ్వు మీద వాడితే, ఒక కంకి మీద వాళ్తే మళ్ళీ ఆ కంకి నుండి ఇంకో కంకి పోతే ఏం జరుగుతుంది? పుప్పొడి అనేది పోతుంది, కలుషితం జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన మీద కవర్లు చుట్టిండట ఈ శాస్త్రవేత్త. మరి ఇట్లా మొక్కజొన్న 10 ఎకరాలు పెడితే 10 ఎకరాలకు కవర్లు చుట్టుకుంటూ పోవాలన్నా ఏంది? ఇక చచ్చిపోతాడు ఇక కవర్లు చుట్టుడే. ఇక గోగు పువ్వు పూచినట్టు నేలమ్మకు గోరింట పెట్టినట్టు. మొత్తానికి నేలమ్మకు గోరింటకు పెట్టినట్టు 16 పల్లెపడచు ఎర్ర ఓని కట్టుకున్నట్టు ఇక విరగబూసినటువంటి రోజా పూల తోటలు కనిపిస్తున్నాయి. ఇవి గోగు పువ్వులు, గోగు పూల తోట, గోంగూర తోట అంటారు చూడు, అదే. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం మొత్తం మీద దాన్ని తొలగించిర్రయ్యా. కేసీఆర్ కాస్కో అంటుండు. అయ్యో ఇక్కడ చూడు, ఇగో రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చిండు సారు. ఇంతమంది జనాలు వచ్చిర్రు, వీళ్ళంతా నా మిత్రులే, వీళ్ళంతా నా అభిమానులే అనుకుంటుండు. కానీ ఇళ్ళకెళ్ళి చాలామంది వ్యతిరేక మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా వచ్చింది ఎందుకంటే ఎప్పుడు వేస్తావా రుణమాఫీ, ఎప్పుడు చేస్తావా, వీళ్ళంతా ఉద్యోగస్తులు, వీళ్ళంతా ఓలో మరి
ఐడి కార్డులు అవి వేసుకున్నారా ఏంది? ఎప్పుడేం పని చేస్తావు, ఎప్పుడేమిస్తావు అనేటువంటి ఆలోచనలు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు వెయ్యవు, అది కాదు పోదు. తెలంగాణ రాష్ట్రానికి ఓ కీడు పట్టినావు కదా మొత్తం మీద నువ్వు. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టే అయిపోయిందట తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు పెద్ద దరిద్రం సోకింది, మా బతుకులుగా ఖరాబ్ అయిపోయినట్టే, బాగుపడే అవకాశం లేదు, నిండా ముంచినావంటాను తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగినటువంటి ప్రపంచ ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీగా హాజరైన ప్రజలే. ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి సభ. మరి ప్రజాపాలన జరుగుతుందా? కులగణన పేరిట ప్రజల దగ్గరికి పాలన వచ్చినట్టుగా ఉంది కదా, ఇదే ప్రజాపాలన. అయ్యా కేసీఆర్ కాసుకో అంటుండు. కేసీఆర్తో కొట్లాడతారా ఏంది? పొద్దుగా లేచి మరి ఇద్దరిని ఒక దగ్గర నిలబెడితే కొట్లాడతాడేమో కేసీఆర్ తోటి. మరి కాసుకో, నేను వస్తున్నా అంటుండు. మరి కేసీఆర్ని ఇట్లా కొడతావా ఏంది పోయి? మరి ఇక మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు ఇక కుతంత్రాల తేల్చుకుందాం. మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం. ఏం తెలుసుకుంటాడు? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం, లోక్సభలో సవాల్ చేసి ఇక సున్నాకు పరిమితం చేశాం. లోక్సభలో సవాల్ చేసి సున్నాకు పరిమితం చేసినట రేవంత్ రెడ్డి. ఏది కేసీఆర్ కాసుకో అంటుండు. నువ్వు సున్నా కాకుండా చూసుకో, ఫస్ట్ నువ్వు సున్నా కాకుండా చూసుకో, నీకు ఇచ్చిన పదవిని బ్రహ్మాండంగా కాపాడుకో. నువ్వు పనులు చక్కగా చేస్తలేవని అందరు అనుకుంటారు, అందరు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం, అధికారంలో ఉంటే దోచుకోవటం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా, దమ్ముంటే శాసనసభలో చర్చకు రా తెలుసుకుందాం. ఇక తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం. అయితే ప్రతిపక్షంలో ఉంటేనంట ఫామ్ హౌస్లో ఉంటాడట, అధికారంలో ఉంటే ప్రజల్లో ఉంటాడంట. ఫామ్ హౌస్లో ఉండేది ఎందుకయ్యా కేసీఆర్? రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? మరి ఊరూరు తిరిగి చూడాలంటే చాలా కష్టమవుతుంది. వాళ్ళ మీడియా ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి, కూర్చుని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తావో అక్కడ దొరకబట్టి తాట దిద్దామనేటువంటి ఆలోచన మీద ఫామ్ హౌస్లో ఉన్నాడు. లేకపోతే నీలాగా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయమంటావా? సభలు సమావేశాలు పెట్టి నీతోని నోరంతా భంగ వరమంటావా? మేధావి అనేటోడు ఇంట్లోనే ఉంటాడు, సమయాన్ని బట్టి బయటకు వస్తాడు, ఇంట్లో ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు రావడమే గొప్ప. ఇక దమ్ముంటే ఉన్నన్ని రోజులు మాత్రము అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల్లో తిరిగిండు, ప్రజాక్షేత్రమై తిరిగిండు, ప్రజల బాగోగులు అన్నీ చూసుకున్నాడు, ప్రజలకు కావాల్సినవన్నీ నెరవేర్చిండు. ఏ పథకాలు కావాలనో అన్ని పథకాలు తీసుకొచ్చిండు. నువ్వు ఉన్న పథకాలన్నీ కట్ చేసుకుంటూ పోవాడుతుంది. కేసీఆర్ ఏమో ప్రజలకు కావాల్సిన పథకాలు తీసుకొస్తే అవసరానికి అనుగుణంగా పథకాలు అప్పటికప్పుడు తయారు చేసి ఏది అవసరమో రాష్ట్ర ప్రజలకు అప్పగిస్తే వాటికి నువ్వు కట్టింగ్ పెట్టుకుంటూ రాబడుతుంది. నీ పాలన బాగుందా? ఇంకా దమ్ముంటే శాసనసభలో చర్చకు రా తేల్చుకుందాం. ఎప్పుడు కేసీఆర్ వస్తాడా ముఖాముఖి, ఎప్పుడు మాట్లాడతానా, ఎప్పుడు తిట్టాలనా, ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా అనేటువంటి భయం కేసీఆర్ లోపట ఉంటే ఆయనకు మొత్తం భయమే ఉన్నది. ఈయన ఎందుకు బయటకు వస్తలేడు, మొత్తం టెన్షన్ పట్టుకున్నది. ఇక తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. ఇక నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం. ఇక తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ అట. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్. మరి తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అయితే ఇవాళ నువ్వు మధ్యాహ్నే బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేస్తలేవు? ఊరూరా బెల్ట్ షాపులు బంద్ చేయి, తాగుడు అనేది మొత్తమే తీసేస్తే నీకు దండం పెడతారు, కొబ్బరికాయ కొడతారు. నువ్వు తీసేయవు, నువ్వెందుకు తీసేస్తావు? నీకు పైకం వచ్చేదే లిక్కర్ నుండి. ఈ లిక్కర్ దందా బంద్ చేసినావంటే నీకు డబ్బులు ఏ నుంచి వస్తాయి? ఇక కోట్ల సంపాదన కదా లిక్కర్కి సంబంధించి, నీకు కూడా తెలుసు. ఇవాళ నీకు తెలిసి కూడా కేసీఆర్ను తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు అనబడుతుంది. మరి ఇవాళ నువ్వు మధ్యాహ్నం నువ్వు కూడా ఏరులై పారిస్తలేవా తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు నడవట్లేదా? తాగుబోతులు తాగుతలేరా? రైతు బంద్ చేయక, రుణమాఫీ చేయక పరిశాన్ అయిపోతురు. తాగే కాడ పొట్టు తిడుతుర్రు. అది నీకు అర్థమవుతలేదు. ఇంకా
తాగుబోతులైనా ఎవరైనా ఆ రుణమాఫీ ఆ రైతు బంధు ఏదో పైసలు ఎత్తే రైతులు పొద్దుకి పోయి ఇంత తాగేటోళ్ళు 90 కోటరు ఆ రూపాయి వేయకపోతివి ఆడ పైసలు లేక ఆగమైపోతురు. మన తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు మన్ను మశానం దుమ్ము దుబారా అనబడితివి. 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్లు. తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. ఇక సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే. సోనియా కాళ్ళు కడిగట నెత్తిన చల్లుకున్న తక్కువనే అంట. మరి నువ్వు చేయి ఆ పని, మీ సోనియా గాంధీ కదా, ఆ పని నువ్వు చేయి. వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళ గురువు కాదు, వాళ్ళు కాళ్ళు కడగరు, నెత్తిలో పోసుకోరు. నీ గురువు కాబట్టి నువ్వు చల్లు, నువ్వు నెత్తిలో పోసుకో. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి. ఇక నిమ్స్లో ఇప్పటి నుండి సేవలు మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చబోతున్నారట. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం. ఏది ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ ఉంటే 10 లక్షల దాకా. గతంలో 5 లక్షలు ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక 10 లక్షలు అన్నాడు కదా. సరే 10 లక్షల దాకా ఉచిత వైద్యం అట. మరి ఇది 10 లక్షల వైద్యం ఎంతమంది వాడుకున్నారు, ఎంతమందికి అనుకూలంగా పనిచేస్తుంది అనేది మాత్రం తెలియదు ఇంకా. కానీ మొత్తానికి 10 లక్షల దాకా ఉచిత వైద్యం. ఇక నిమ్స్లో ఆరోగ్యశ్రీలోకి అన్నిటికి సంబంధించిన వైద్యం, టోటల్ అన్ని వైద్యం సంబంధించి ఆరోగ్యశ్రీలో చేస్తారట. పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ. ఇక ఎల్ఓసి వాడకం దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. అయితే ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకమట. ఒకే చికిత్సకు వాడుతున్నారట. ఇప్పుడు అన్ని చికిత్సలకు వాడుకోవచ్చంట. ఆ రకంగా నిమ్స్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్తారు. ఇట్లాంటి మంచి పనులు చేస్తే బేషనే మెచ్చుకుంటాం, చెడ్డ పనులు చేస్తేనే నచ్చది. మంచి పనికి సప్పట్లు కొడతారు ప్రజలు, చెడ్డ పని చేస్తే మాత్రం ఊరుకోరు. ఇక దృశ్య నాణ్యతకు యాంటీ స్మాగ్. ఇక గన్ వినియోగిస్తున్నటువంటి దృశ్యం. మొత్తానికి ఢిల్లీ డేంజర్. 500 దాటినటువంటి గాలి నాణ్యత సూచి. అయ్యో, ఢిల్లీ మొత్తం అతలాకుతలమైపోయింది, కాలుష్యంతో అట్టుడికిపోతుంది. విపరీతమైనటువంటి కాలుష్యం పెరిగిపోయిందంట. ఇక 500 దాటిన గాలి నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని నిలిచిపోయింది. యూపీ పైన తీవ్ర ప్రభావం పడనుంది. పలు చోట్ల వాహనాల ఇక హర్యానా సహా 7 రాష్ట్రాలకు కూడా పొగమంచు హెచ్చరికలు. నవంబర్ జనవరి నెలల మధ్య ఇక నివాస యోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా. ఇక శశి థరూర్ మొత్తానికి ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. స్కూళ్లకు, బ్యాంకులకు, అక్కడున్న ప్రతి వ్యవస్థకి కూడా సెలవులు ప్రకటించిండ్రు. ఇక ఢిల్లీలో కృత్రిమ వర్షాన్ని కురిపిస్తే తప్ప ఈ కాలుష్యం పోదు అనేటువంటి ఆలోచనకు వచ్చి కృత్రిమ వర్షాన్ని కురిపించేటువంటి ఆలోచన చేస్తున్నారు అక్కడ. ఇక హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్. ఇక కలిసి వస్తున్న పాలన సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, ఇక స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, ఇక నైట్ ప్రాక్ నివేదిక. మొత్తానికి ఇక వేడిపోనున్న రెహమాన్ దంపతులు 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి. రెహమాన్ సతీమణి తరపు లాయర్ వెల్లడి. మొత్తానికి విడిపోనున్నారట రెహమాన్ దంపతులు. మొత్తానికి 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నారంట. ఇక పసిడి రుణాలకు ఈఎంఐ. మొత్తానికి బంగారం కొంటే కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చంట. నెలవారీ వాయిదాల్లో అసలు వడ్డీ చెల్లించవచ్చు బ్యాంకులు. ఇక ఎన్బిఎఫ్సిల సన్నాహాలు. మొత్తానికి గోల్డ్ తీసుకునే వాళ్ళకు శుభవార్త కావచ్చు. గోల్డ్ తీసుకున్నా కానీ ఈఎంఐ పెట్టుకొని తీసుకోవచ్చట ఇప్పటి నుండి. ఇక కోహీర్ 9.5 అంటూ సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత. ఇక సీజన్ తొలిసారి వారంలో 7 డిగ్రీలు పతనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేయబోతున్నారట. నేడే మహాపోలింగ్ ఇక మహారాష్ట్రలో. మొత్తానికి ఇకపోతే ఏపీఎస్లో సర్కారు వాటా ఏది? ప్రపంచ యుద్ధం ముప్పు.
ప్రపంచ యుద్ధం ముప్పు, రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు, అమెరికా పంపినటువంటి ఆటాకమ్స్ మిసైళ్ల ప్రయోగం, రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. మొత్తానికి ప్రపంచానికే యుద్ధం ముప్పు జరగబోతుందట. ఈ బాంబులు మామూలు బాంబులు కాదు, అణుబాంబులు. అంటే ఆ బాంబులు పడ్డ చోట ఆ బాంబు ఎక్కడి దాకా అయితే వ్యాప్తి చెందుతుందో అక్కడ గడ్డి కూడా మొలవదిగా. అంత డేంజరస్ అయినటువంటి బాంబులతో కూడుకున్నటువంటి యుద్ధం అట. ఇది ప్రపంచ యుద్ధం ముప్పు అని చెప్తుండ్రు. మరి ప్రపంచానికే యుద్ధం ముప్పు అంట. రష్యా మీద గగనతల దాడి చేస్తే అణుయుద్ధమే. మరి ఎవరికి ఏం సంభవించబోతుందో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీద క్షిపణి దాడికి దిగింది. అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా అటాకమ్స్ను రష్యా భూభాగం మీదకు ప్రయోగించింది. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగల మొత్తం 6 క్షిపణులను ప్రయోగించగా 5ంటిని రష్యా మధ్యలోనే అడ్డుకొని కూల్చేసింది. ఆరో క్షిపణి కూడా మధ్యలోనే కూల్చేసినప్పటికీ శకలాలు సైనిక శిబిరం మీద పడ్డాయని కూడా అగ్ని ప్రమాదం తప్ప ప్రాణ నష్టమేమీ జరగలేదని రష్యా ప్రకటించింది. సరిహద్దుకు 115 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి రష్యా ఆయుధ డిపోను కూడా పేల్చేశామని కూడా ఉక్రెయిన్ చెప్తున్నది. 1000 రోజుల యుద్ధం, 1 కోటి తగ్గిన ఉక్రెయిన్ జనాభా. 1000 రోజుల యుద్ధంలో 1 కోటి జనాభా తగ్గిపోయిందట. మొత్తానికి ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా. జనంపై భారం మోపేటువంటి యత్నం తగదు. రోడ్లపై రక్త చరిత్ర. 2023లో గంటకు 20 మంది దుర్మరణం చెందారట. 2023లో 1 గంటకు 20 మంది చచ్చిపోయారట యాక్సిడెంట్ల ప్రకారం. ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ నివేదిక. ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు. 2022తో పోలిస్తే 4.2% పెరుగుదల. ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా. జనంపై భారం మోపే ప్రయత్నం తగదు. ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య. విద్యుత్తో నిర్వహణ చేతగాని సర్కార్ అంటూ కేటీఆర్ చెప్తుండు. మొత్తానికి విద్యుత్ నిర్వహణ చేతగాని సర్కార్ కేటీఆర్ అంటున్నారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ నోటీసులపైన ఆగ్రహం. సీఎం రేవంత్ స్పందించాలని కూడా డిమాండ్. ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా అంటూ మొత్తానికి జనంపై భారం మోపే ప్రయత్నం తగదు అంటూ కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్న. మొత్తానికి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సురేష్ను పరీక్షల కోసం కొడంగల్ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు. లగచర్ల A2 సురేష్ రాజ్ లొంగుబాటు. సురేష్ని A2గా మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల వివాదానికి సంబంధించి న్యాయవాదులతో కలిసి కొడంగల్లో కోర్టుకు తీసుకెళ్లారట. గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారి. అధికారుల మీద దాడి ఏదైతే జరిగిందో లగచర్లలో, ఆ తర్వాత ఈ సురేష్ అనే వ్యక్తి పరారైపోయినట. పరారైపోగానే రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి. ఇది కేసీఆర్ చేయించిందా, మరి కేటీఆర్ చేయించిందా అనేటువంటి అనుమానాలు వచ్చినాయి. ఇవాళ అటో ఇటో సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. మరి విచారణ జరుపుతారంట. మరి ఏం చెప్తారో చూడాలి. ఈ కేసులో మరో 2 కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు కస్టడీకి పిటిషన్. రేవంత్ గుర్తుపెట్టుకో, రాకెట్లా తిరిగొస్తా అంటూ సురేష్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి లోపలికి తీసుకుపోయినా నేను రాకెట్ లాగా తిరిగి వస్తానని సురేష్ చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డికి సవాల్. ఇకపోతే లగచర్లలో అధికారులపైన దాడి ఘటనలో కీలక పాత్రధారి రెండో నిందితుడు A2 బొనగాని సురేష్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మొత్తానికి మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చేరినటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చూడరుగా వెలుగులో చూద్దాం. మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తామంటూ అణ్వాయుధ పాలసీని సవరించినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్. కేసీఆర్ నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు,
వాటికి విరుగుడు తెలుసు. రేవంత్ రెడ్డి చెప్తుండు, ఇక పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకునుడే నీ నైజం. పవర్లో ఉంటే దోచుకునుడట, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమే ఆయన నైజం అట. ఇది రేవంత్ రెడ్డి నైజం. నీ మొక్కలాగానే ఉంచుతా అంటుండు. ఇక మొక్కను వృక్షం చేయనీయడంట. వృక్షం అయితే మళ్ళీ పరిశాన్ అయినే, ముఖ్యంగా పరిశాన్లో పడేది రేవంత్ రెడ్డి కదా. ఇక 83.64 లక్షల ఇళ్లల్లో కులగణన సర్వే పూర్తయింది. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను ఇక గుర్తించగా మంగళవారం నాటికి మొత్తానికి 83,64,331 ఇళ్లలో సర్వే కంప్లీట్ అయిపోయిందట మొత్తానికి. ఇకపోతే సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ను తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై రిజిస్టర్లలో సంతకం చేసే పద్ధతి ఇక కార్డు పడనుంది. మొత్తానికి సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ తీసుకొస్తారట. అటెండెన్స్ పెడితేంది, వచ్చేటప్పుడు వస్తారు, పోయేటప్పుడు పోతారు. అటెండెన్స్ పెట్టినా ఎగనామం పెట్టి వాళ్ళు పెడతలేరా? లేచిపడిన స్టాక్ మార్కెట్లు, ఇక బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం ఉదయం పుంజుకున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో ఇక సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు ఇక మొత్తానికి డే గరిష్టం నుంచి భారీగా పడిపోయాయట. వరంగల్లో రూపాయలు 10 కోట్లు బంగారం చోరీ. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. 10 కోట్ల సైబర్ స్కామ్, చైనా వ్యక్తం అరెస్టు. 10 కోట్ల సైబర్ స్కామ్ అట, చైనా వ్యక్తి అరెస్ట్ అయిపోయినట. 10 కోట్ల రూపాయలు సైబర్ స్కామ్ చేసిండట మేధావి. 10 కోట్లు అంటే మామూలు విషయం కాదు. వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రెండింగ్ పేరిట భారీ మోసం. ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీల్లో పెట్టుబడి. ఇక మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. మొత్తానికి పట్టుబడ్డాడు. ఎంత పెద్ద సైబర్ నేరగాడైనా కోట్లు సంపాదించిన తర్వాత పోలీసులకు చిక్కాల్సిందే. అది జరుగుతుంది ఖచ్చితంగా. ఇక ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్లు మొత్తానికి మాల్స్ ఇక ఇప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. మన పొన్నం ప్రభాకర్ది ఉన్నది. ఇది రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్లు పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్టు. ఇక ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్లు అట. మొత్తానికి మాల్స్, పెట్రోల్ బంకులల్లా, మాల్స్లల్లా, మార్కెట్లల్లా, స్టేడియాలు, ఇక హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు మొత్తానికి రవాణా శాఖ ప్రతిపాదనలు చేస్తూ ఉందట. మొత్తానికి ఇక ఢిల్లీలో కృత్రిమ వర్షం, మహారాష్ట్రలో ఇవాళ పోలింగ్ జరగబోతుంది. మరి ఎవరికి పడనున్నాయి ఓట్లు అక్కడ మహారాష్ట్రలో. ఇకపోతే G-SAT-20 ప్రయోగం సక్సెస్. మొత్తానికి ఇక స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి మొత్తానికి ఇస్రో శాటిలైట్. ఇక మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు కూడా వినియోగం. ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం ఒకసారి. మన సూర్యాపేట జిల్లా హుజురానగర్లో మంగళవారం మున్సిపల్ అధికారులు మొత్తానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి 2 దుకాణాలను తొలగించారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు కూల్చేస్తే తామెలా బతుకుతామంటూ మొత్తానికి సెలూన్ షాపు నిర్వాహకుడు ఇక ఇందిరాల రాంబాబు మొత్తానికి ఇలా జేసీపీకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. బుల్డోజర్ కూల్చివేతలు మొత్తానికి బజారు పాలు. ఇగో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న అకృత్యాలు ఇట్లా ఉన్నాయి. 40 సంవత్సరాల నుండి బతుకు తెరువు కోసం హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకొని జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి తనకు బుల్డోజర్లతోని, ఆ జేసీబీలతోని ఆ షాపులు కూలగొడితే మరి మేము ఎట్లా బతకాలి అనేటువంటి ఆవేదనతోని రోడ్డు మీద పడుకున్నాడు. ఇగో బుల్డోజర్ కడ్డం. ఇక నన్ను చంపేసిన తర్వాతనే దాన్ని కూలగొట్టురు. ఇక మాకు బతుకు తెరువే పోయిన తర్వాత మేము బతకడం ఎందుకు అనేటువంటి ఆలోచన మీద పడుకున్నాడు. ఈ రకంగా రోడ్ల పాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మహాదారుణమైనటువంటి పరిస్థితి. బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తేది
నువ్వు పేద ప్రజలనైనా బుల్డోజర్లు పెట్టి తొక్కించేది? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంగళవారం నాడు జరిగినటువంటి ఘటన ఇది. మరోపక్క జరిమానా భయం ఇక పోయింది ప్రాణం. జరిమానా వేస్తారేమోనని భయంతో పానమే పోయిందట. ఇది కుళ్ళిన కూరగాయలు రోడ్డుపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునేటువంటి బాలమ్మకు మున్సిపల్ అధికారులు రూపాయలు 200 ఫైన్ వేశారు. మళ్ళీ చెత్త వేస్తే 10,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆ మాటల్లో రుద్రాలు ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక చూడిగో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పుణ్యమా అని ఇక్కడ ఎంతమంది రోడ్ల మీద పడుతున్నారు చూడు. నువ్వు జరిమానా వేసినావంట 200 రూపాయలు, మళ్ళా చెత్త గిట్లా పడేస్తే 10,000 రూపాయలు జరిమానా వేస్తానే వరకులా ఆమె గుండె వలిగిపోయి 10,000 ఇంచెలు కట్టాలని భయంతోనే ఆయనతో ప్రాణాలు వదిలిందట. మరి ఈ మృత్యువుకి కారణం ఎవరు? మనసారే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పాలనా సౌధం వికల దృశ్యం. సెక్రటేరియట్ ముందట బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన మొత్తానికి నిలబడినటువంటి పాలనా సౌధం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దీనిపైన మొత్తానికి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్చేటువంటి పనులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల నిర్మాణాత్మక పాలనకు ప్రస్తుత కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో ఇప్పటికే మొత్తానికి చెప్పినట్లు చిత్రం చూపిస్తుంది. ఇక చూడరిగో, కేసీఆర్ గచ్చిన సెక్రటేరియట్లో గేట్ను తొలగిస్తుండట. ఇది ఏమైందా మరి గట్ట గేట్లు ఎందుకు తొలగిస్తున్నావు అంటే వాస్తు మంచిగా లేదు, ఇంకో దిక్కు కడతా అని చెప్తుండట. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ పేరు ఉండొద్దు, కేసీఆర్ మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడే దించేయాలి, కేసీఆర్ను బయటకు రానియద్దు, పొద్దుగాల లేస్తే కేసీఆరే. ఇంకా భయం ఎందుక? నువ్వు చేసే ఈ అక్రమాలన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఈ కథలన్నీ చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు. నువ్వేదో కేసీఆర్ను మొత్తం లేకుండా చేయాలని మంచి కార్యక్రమాలన్నీ తీసి పారెత్తును, అవన్నీ చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఏం చేయాలి, ఎట్లా, ఏం కథ అనేది వాళ్ళందరికీ తెలుసు. అధికారం ఇచ్చి కుర్చీలో కూర్చుండబెడితే నువ్వు చేసే పనులు ఇవా? కేసీఆర్ చేసిన పనులన్నీ రూపుమాపాలే, ఆనవాళ్ళు కనబడద్దు. భయం అవుతుందా ఎటన్నా పోతే? కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ కట్టిన బిల్డింగులున్నా, కేసీఆర్ కట్టిన భవనాలు కనబడ్డా దాన్ని చూస్తే కేసీఆర్ కనబడుతున్నట్టుండే నీకు. కేసీఆర్ కట్టిన కట్టడాలను కూల్చి ఇంకోటి కట్టుడు కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గుర్తు చేయకుండా ప్రజల్ని ఆ రకంగా చూసుకో, అప్పుడు నువ్వు పరిపాలన చేసినట్లు లెక్క. నువ్వెందుకు వచ్చినావు రా నాయన, నువ్వు పోతే మంచిగుండు, ఏ నుంచేలు వచ్చినావు, మా పానాలు పోతున్నాయి, మా బతుకులు ఆగమైపోతున్నాయి అని చెప్పంగా కూడా నీకు ఇంకా సోయి రాకపోయా. కేసీఆర్ అనేటువంటి పేరు రాష్ట్ర ప్రజల నోట్లోకి వెళ్ళి రాకుండా పాలన చెయ్యి, అప్పుడు నిన్ను పరిపాలిస్తున్నావు. రేవంత్ రెడ్డి జై అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని నీ నోరుతో కేసీఆర్ని రానియా, ముక్కలెక్కున్నప్పుడే తుంచేత్తా, నువ్వేంది తెంచేది? ప్రజలను గుండెల్లో నాటుకపోతూ ఉంటాడు. ఇంకా నువ్వు తుంచేస్తా అంటే ఆడ పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రజా సంఘాల పైన పోలీస్ జులుం, లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత. ఇక పెనుగులాటలో చినిగినటువంటి మహిళా నేతల దుస్తులు, నిజాలు బయటపడతాయనేటువంటి అడ్డుకున్నారా? ఇక POW నాయకులు సంధ్య మండిపాటు, లగచర్ల పాకు బార్డర్లో ఉందా ఇక కల్లోలిత ప్రాంతమా? సామాజిక కార్యకర్తలపైన ఇదేం దౌర్జన్యం అంటూ మొత్తానికి కేటీఆర్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. నిజ నిర్ధారణపైన నిర్బంధం, ప్రజాపాలనపైన, ప్రజా సంఘాలపై పోలీసులు జులుం చేస్తున్నారట. లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత చేస్తున్నారట. ప్రజల్ని లగచర్లకు పోకుండా అడ్డగిస్తున్నారట. ఈ రకంగా అడ్డుకుంటారు. కాంగ్రెస్ 7వ గ్యారెంటీ నిర్బంధం అయిపోయింది మొత్తం.
ఇక చేతులు మారుతున్న 100 కోట్లు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు చేసిరట. మొత్తానికి అల్లుడే దీనికి ముఖ్య కారకుడు. ఇక మ్యాక్స్ జీన్ ఫార్మాపై లోతైన దర్యాప్తు జరపండి. సంస్థలో ముఖ్యమంత్రి అల్లుడికి 16 లక్షల షేర్లు, బ్యాంకులకు ఎగవేసి మొత్తానికి ఆస్తులు పెంచుతున్నారు. నిధుల మళ్లింపు పైన పూర్తి విచారణ చేపట్టండి అంటూ ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత శ్రీకాంత్. ఇకపోతే ఇక్కడ చూడరి, అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తాం. ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. అభివృద్ధిని అడ్డుకుంటేనట జైల్లో వేస్తారట. అభివృద్ధిని ఎవడన్నా అడ్డుకుంటాడా? బుద్ధి ఉన్న మహాత్ముడు ఎవడైనా అభివృద్ధిని అడ్డుకుంటాడా? అడ్డుకునే పరిస్థితి ఉంటుందా? మరి ఎట్లా చెప్తాండినే? నువ్వు అభివృద్ధి చేస్తలేవని నీకు అర్థమైపోయింది. ఇక అభివృద్ధి చేయకనే అడ్డుకుంటారు. దాన్ని నువ్వు ఏదో మంచి చేస్తున్నా అన్నట్టుగా అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తాను. నువ్వు చేసేదే పెద్ద చెడు. నీ అభివృద్ధిలో మూసి చుట్టుపక్కల ఉన్న మూసికి దగ్గరలో ఉన్న ఇండ్లన్నీ కూలగొట్టుకుంటూ పోతివి. దాన్ని అభివృద్ధి అంటారా? మరి వాళ్ళ బతుకులకి ఏదో మళ్ళా మార్గం చూపెట్టకపోతివి. వాళ్ళ నివాసం ఎక్కడా, వాళ్ళ బతుకుదేరు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ చెప్పకనే పోతివి. బుల్డోజర్తో నూక్కుట పోతా అని చెప్తివి. ఇక 1260 కోట్ల దోపిడీకి స్కెచ్ చేసిరా మద్యానికి సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ అని చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ దోపిడీ ఏంది? 1260 కోట్ల దోపిడీకి స్కెచ్ చేసిరు. ఇలా మద్యం ధరల పెంపు మాటున పావులు కదుపుతున్నారట. మొత్తానికి ఇక కొలిక్కి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం. ఏపీ మద్యం ధరలే తెలంగాణలోనూ అమలు చేస్తారట. ఇక అనుయాయుల డిస్టిలరీలకు కూడా బ్రూవరీలకు కూడా సప్లై కంపెనీలకు అదనపు తాయిలాలు కూడా అందుతున్నాయట. ఇక పెట్టెకు 50 అడిగితే 75 చెల్లింపునకు సిద్ధమట. అందుకోసమే ఆ పొరుగు రాష్ట్రం మొత్తానికి ఎంట్రీ ఐఏఎస్ ఎంట్రీ, పొరుగు రాష్ట్రం ఐఏఎస్ ఎంట్రీ. ఇక బేసిక్ చెల్లింపుల నిర్ణయంలో ఆయన కీలకం. పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఎంట్రీ అయిపోయిందంట. ఇక బేసిక్ చెల్లింపుల నిర్ణయంలో ఆయనే కీలకమట. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉత్తర్వులు జారీ చేయబోతున్నారట. వడ్లు కొనాలని అధికారుల నిలదీత. ప్రతి గింజ కొంటాం, గింజ కొనకుండా ఇడిచిపెట్టాం, అన్ని గింజలు కొంటామని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఆడ రోడ్డు మీద ఆడాడ బొంగ రైతెత్తుక బొంగ మన అక్కడ అదే కూలీలు ఉంటారు కదా, అమాలోళ్ళు ఎత్తంగా ఏమన్నా గింజలు పడితే గింజలు కూడా కొంటాడట రేవంత్ రెడ్డి. ఒక్క గింజ కూడా కొనియడట. మరి ఇదేంది పరిస్థితి? వడ్లు కొనాలని అధికారుల నిలదీతేంది? రైతులు అధికారులను నిలదీసేది వడ్లు కొనమని. కొంటామని చెప్పినాక మళ్ళీ ఈ వార్త ఏంది ఇది? ఎల్ఆర్ఎస్ టార్గెట్ 10,000 కోట్లు. ఎల్ఆర్ఎస్లు విధించి 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారట దోపిడీ చేయడానికి. ఇన్ని అకృత్యాలు, ఇన్ని అఘమాయిత్యాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో. ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి కథనాలు. పోలీసు ఫోర్సుతో 4th సిటీ సర్వే. మొత్తానికి రంగారెడ్డి జిల్లా కొంగరాకల్ వద్ద సర్వేను అడ్డుకున్న రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసు సిబ్బంది. ఇంకో దగ్గర ఇది సర్వే. నిరసన గొంతు నొక్కేందుకు బలగాల ప్రయోగం. భారీ బందోబస్తు మధ్య ఫ్యూచర్ సిటీ రోడ్ల సర్వే. ఫ్యూచర్ సిటీ ఆ పెద్ద రోడ్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన సర్వే చేస్తున్నారట. అక్కడ మొత్తానికి ప్రజలు ఆ సర్వే వద్దు, మా బతుకులు నాగం చేయకూడని రోడ్డు ఎక్కిరు. ఇక చూడ్రు, ఇక వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారట. పలు గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన. ఇక కందుకూరు కొంగరాకలంలో తిరుగుబడ్డ రైతులు. పెట్రోల్ పోసుకొని ఒకరి ఆత్మహత్య యత్నం. అడ్డుకున్న పోలీసులు ఇక ఠానాకు తరలింపు. ప్రాణం పోయిన భూములు ఇవ్వమన్న అన్నదాతలు. ఇక రేవంత్ రెడ్డి సారు, నువ్వు ఏ పని కూడా సురువు చేసుకోక. ఇక నీ కొడంగల్లో ఆల్రెడీ కొరివి పెట్టిర్రు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడ పోయి ఏ పని శంకుస్థాపన చేసినా, ఏడికి పోయి ముహూర్తం పెట్టుకుందామనుకున్నా రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చే పరిస్థితులు లేరు. ఏడికి పోయినా నీకు ఇదే, ఎక్కడికి పోయినా నీకు శాటభరతమే ఉంటుంది, తెడ్డు తిరిగేసుడే ఉంటుంది రాష్ట్ర ప్రజల నుంచి.
ప్రజలేదో భూములు ఇస్తాడు, మేమేదో కట్టేస్తాం, మేమేదో ఏమో చేస్తామని మీరు అనుకోకుర్రి. అదంతా ఉత్తమ ముచ్చటనే.